అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే బంధుత్వాలు, బంధాలు, కన్న పేగు, కుటుంబ వ్యవహారం అంతా రోడ్డు మీదే ఉంటుందండి. అసలు దానికి విలువ అనేది లేకుండా పోయింది. ఏమంటారు చెప్పండి? నాకు తెలిసిన కుటుంబం ఒకటి. తండ్రి అనారోగ్యంతో ఉంటే బాగా అత్యంత సన్నిహితంగా ఉండే కుటుంబం అండి నాకు. పెద్దరికానికి నేను చాలా విలువిస్తాను. అలాగే వ్యక్తులు అవతల వ్యక్తి ఎటువంటివాడో గమనించుకుని మనం రోడ్డు ఎక్కాలి తప్ప ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి మనవాళ్ళని మనం రోడ్డు మీదకి ఈడ్చుకోకూడదండి. ఏదన్నా ఉంటే ఇంట్లో కూర్చుని చక్కబెట్టుకోవాలి. అంతే తప్ప రోడ్డు మీద పరువు తీసుకునే పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. ఎదరోళ్ళు పంతాలకు పోయే మనిషి అండి ఆయన. పెద్ద ఆయన ఒక ఆయన. ఆయన చాలా పౌరుషం, పట్టుదల ఎక్కువ. ఆయన ఏదన్నా అన్నారంటే దానికి రియాక్షన్ వేరుగా ఉంటుంది. అది అందరికీ తెలుసున్నదే. అయితే ఇంటి వ్యవహారాన్ని బిడ్డల వల్ల రచ్చ అయిపోతుంది. ఎంతో గుట్టిగా ఉండి పిల్లలతోటి చక్కగా ఉండే సంసారం, పెద్ద కొడుకు అనారోగ్యం, చిన్న కొడుకు ఇంట్లో ఉంటాడు, కూతురికి పెళ్ళి అయిపోయింది, ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, బాగానే ఉన్నారు, అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి. రాజకీయాల కోసం, పదవుల కోసం ఇంటి పరువుని బజార్కి ఎక్కించుకోవటం అంటే ఇదేనేమో నాకు తెలిసి. ఒకవేళ కుటుంబంలో కలతలు ఉంటాయనుకోండి, అది మీడియా దాకా రాకూడదు. యూట్యూబుల్లోనూ, టీవీ9కి, ఎన్టీవీలకి వాటికి ఇచ్చుకోకూడదండి. ఇచ్చుకోకుండా కుటుంబంలో నలుగురు ఉంటారు పెద్దలు. ఇటు అత్తవారి వాళ్ళు ఉంటారు, అటు పుట్టింటి వాళ్ళు ఉంటారు, ఇటు అన్నదమ్ముల వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, మేనమామలు ఉంటారు, తల్లి ఉంటుంది, అందరూ ఉంటారు. కనుక కూర్చుని పోనీ నాన్నగారు ఇలా అన్నారు, తమ్ముడు ఇలా అన్నాడు, అన్నయ్య ఇలా అన్నాడు అని మాట్లాడుకోవాలి. అంతేగాని ఆడపిల్ల తన పుట్టింటి పరువును బజార్కి ఈడ్చుకోకూడదు. రాజకీయాలు ఎన్ని రోజులు ఉంటాయండి? 5 సంవత్సరాలకు ఒక రాజకీయం మారిపోతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎవరెప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఏ రాజకీయం వస్తుందో తెలీదు. దానివల్ల లబ్ధి ఉండదు, నష్టం జరుగుతుంది తప్ప లాభాలు ఉండవు. ఎందుకంటే ఎవరికో కానీ అది వర్తించదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ ఏమన్నా వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాల్లోనే లోటుపాట్లు ఉన్నాయనుకోండి, ఒక కుటుంబంలో వాళ్ళు తల పార్టీలోనూ ఉంటారు. కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీలో ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరిని కూడా నిందించడానికి కానీ మనం పట్టుకుని ఉండటానికి కానీ సరిపోం. ఇప్పుడున్న సిచ్యువేషన్లు అలా ఉన్నాయి కదండి. ఒకళ్ళని కాదు, అంతా అలాగే ఉంది. అలాంటప్పుడు ఒక గిరిగేసి ఆ గిరిలో నుంచోమన్నాను, నేను నుంచోలేదు, వాళ్ళు అటు ఎందుకెళ్ళారు అని అంటే నీకు ఎంత తక్కువ ఉందో వాళ్ళకి అంత తక్కువ ఉంది. అంతే తప్ప తండ్రి బాధపడుతున్న టైంలో రోడ్డు మీదకి రాకూడదు. రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద అల్లరి చేసుకోకూడదు. అల్లరి చేసుకున్నందువల్ల అన్నదమ్ముల పరువు, కుటుంబం పరువు, నీ పరువు అన్నీ పోతాయి. అది తప్పు కదా. నాకు బాధ అనిపించిందండి. ఎవరు ఏంటనేది కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు. ఇప్పుడు బజార్ చేసేసుకుంటున్నారు. సావు బతుకుల మీద తండ్రి ఉంటే ఇప్పుడు మీడియాకి ఇవన్నీ స్పందించడానికి మీడియా అంటారా? మనిషి కనపడేటోడికి, గొడవ వినపడేటోడికి వాళ్ళు ఎదురొచ్చి మాట్లాడతారు. కానీ మనం తప్పుకుని వెళ్ళాలి కదండి. నోరిప్పితే పెదవి దాటితే బెజవాడ దాటుతుంది. కొన్ని వ్యవహారాలు గుట్టుగా ఉండాలి, కొన్ని వ్యవహారాలు రోడ్డు ఎక్కాలి. ఇది రోడ్డు ఎక్కే వ్యవహారం కాదు. ఏ నిమిషాన్ని ఎలా ఉంటారో ఆరోగ్యం బాగోని తల్లిదండ్రులు వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. తండ్రికి పంతం తెలుసు, పట్టుదలని తెలుసు. అలా అనుకున్నప్పుడు మీరే కొంచెం తగ్గుంటే తప్పేంటి? మిమ్మల్ని కని పెంచి పెళ్లి చేసిన తండ్రే కదా. ఆయన స్పీడ్ అయినప్పుడు మీరు తగ్గితే ఆయనే కూల్ అయిపోతాడు కదా. ఈ రచ్చ చేసుకోవటం ఎందుకని అంటున్నానండి నేను. రచ్చలు అయిపోతుంటే తల్లిదండ్రులు మనోవేదనకు గురైపోయి మంచాలు పట్టేసి, అసలు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఇంకా మంచాన్ని పట్టేసేసి వాళ్ళ సావు బతుకుల మధ్యన ఊగిసలాడుతున్నట్టుంది ఇప్పుడు ప్రాణం. అలాంటప్పుడు ఏదన్నా జరగరాంది జరిగితే ఆ నింద అంతా మీద పడిపోద్దండి. ఎందుకండి అది అవసరమా అండి చెప్పండి? పంతాలకు పోకూడదండి ఫ్యామిలీ విషయంలో. కుటుంబం ఆ కడుపును పుట్టినోళ్ళు ఆ కడుపును పుట్టినప్పుడు అక్కడ న్యాయంగా ఉండాలి తప్ప ఎవరో ఏదో చెప్పారు లేకపోతే ఇంకో లబ్ధి కోసమో వాటి కోసమో కాదు. కన్న తండ్రి మళ్ళీ రమ్మంటే రాడు, తల్లి రమ్మంటే రాదు. ఎవరినైనా అమ్మ అని పిలుస్తాం మనం, నాన్న అని ఎవరిని పిలవలేం మనం. పిలవబుద్ధి కాదు. తండ్రి స్థానం ఇంకొకరికి ఇవ్వలేం, తల్లి స్థానం ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళని మంచిగా ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే అమ్మలా చూస్తాం. అది ఒక అలవాటు మనకి. ఏమంటారు చెప్పండి? ఎందుకంటే పొంతన లేకుండా చెప్పానని అనుకోవద్దండి. నా మనసులో ఉన్న బాధ, ఆవేదన చెప్పాను. ఆ వీడియోలు చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది. నాకు అత్యంత సన్నిహితులు, బాగా అసలు పరిచయం ఉన్నది. ఆయనతో పాటు నేను
కొన్ని 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసాను. నాకు ఇప్పుడు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న తండ్రికి చేదోడు వాదోడుగా ఉండండి పిల్లలు. అంతే తప్ప తండ్రికి కష్టం కలిగేలాగా పంతాలకి పోవద్దు. మగపిల్లోడైనా ఆడపిల్ల అవసరం ఉంటుంది, ఆడపిల్ల అయితే మగపిల్లోడు అవసరం ఉంటుంది. ఇద్దరూ ఆ కడుపునే పుట్టారు కదండి. కొంచెం తగ్గి ఉండండి. ఆరోగ్యం బాగోనోళ్ళని కొన్నాళ్ళు బతకనిద్దాం. ఏమంటారు చెప్పండి? ఎవరికి కష్టం కలిగినా నా మనసులో బాధ నేను చెప్పానండి.